హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా కాకరకాయతోని వేపుడు చేస్తే చేదు అనే మాటే ఉండదండి, అంత బాగుంది. ఈ విధంగా కాకరకాయ ఫ్రై చేస్తే నచ్చని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరండి, అంత బాగుంది ఈ కాకరకాయ వేపుడు. ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో ఖచ్చితంగా చేసి చూడండి. ఈ విధంగా చేసి టేస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే కాకరకాయని వద్దని అనరండి, అంత బాగుంది ఈ కాకరకాయ వేపుడు. కానీ దీన్ని ఎలా చేస్తే అంత మంచి రుచిగా ఉంటుందో ఒక్కసారి చూసేద్దామా. ముందుగా మనం కాకరకాయల్ని తీసుకోవాలి. కాకరకాయలని తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత మాత్రమే వీటిని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే ఈ కాకరకాయలకి మీద ఉన్న ఈ పొలుసులు గీకే అవసరమైతే లేదండి. అంటే ఈ బుడిపిల్లాగా ఉన్నాయి చూశారు, అవిటిని మనం గీకేసే అవసరమైతే లేదు. ఓకేనా. ఈ టైప్లో 2 భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అంటే నేను మంచి నాటుకాయలండి, చిన్న కాయలు తీసుకునేసి నాటుకాయలు, ఇవైతే ఈ రెసిపీకి చాలా మంచి రుచినిస్తాయి. అందుకోసం అనేసే ఇలా మంచి నాటుకాయలు బాగా పాకంలో ఉండే వాటిని తీసుకునేసి శుభ్రంగా కడిగి ఈ టైప్లో కట్ చేశాను. అంటే ఒక్కొక్క కాయని 2 భాగాలుగా కట్ చేశానండి. ఓకేనా. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లోపల ఉన్న ఈ గింజ భాగం ఏదైతే ఉందో ఈ గింజ భాగాన్ని పూర్తిగా మనం తీసేసేయాలి. ఓకేనా. ఈ గింజ భాగం ఏదైతే ఉందో దాన్ని శుభ్రంగా ఈ టైప్లో మనం తీసి వీటిని రెడీ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. తీసిన తర్వాత మళ్ళీ ఈ కాకరకాయలని మనం కడిగే అవసరం లేదు. అంటే కట్ చేసి ఈ లోపల ఉన్న గింజ భాగాన్ని తీసిన తర్వాత మనం ఈ కాయలని అయితే కడగకూడదండి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా వీటిని అన్నింటినీ రెడీ చేసి పెట్టుకునేసి, అంటే ప్రతి కాయలో కూడా ప్రతి దెబ్బలో కూడా ఈ లోపల ఉన్న గింజ భాగాన్ని అయితే శుభ్రంగా తీసేయాలి. తీసేసి ఇప్పుడు ఇవన్నింటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకునేసి ఇప్పుడు వీటిని కాసేపు అలా పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టాక ఒక మిక్సీ జారీలో ధనియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకొని జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూను తీసుకుందాం. ఆ తర్వాత వెల్లుల్లిపాయలండి 1 గడ్డ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు కారం పొడి వేసుకోవాలి. అంటే మనం మిక్సీకి ఆడించిన కారం. ఇప్పుడు దీన్ని మెత్తగా ఈ టైప్లో పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టిన తర్వాత చూడండి ఈ టైప్లో వస్తుంది. కానీ నీళ్లు మాత్రం పోయొద్దండోయ్, మనకి ఈ టైప్లో పొడి రావాలి. చూశారు, ఈ టైప్లో పొడి వచ్చాక ఇప్పుడు పక్కన పెట్టేసి పెరుగు తీసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఈ గంటి తీసుకున్నా కదా, ఈ గరిటతోనే ఒక 6 గరిట్లు వచ్చే మందం పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకునేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. వేసాక కొంచెం లైట్గా ఆయిల్ వేడెక్కనిచ్చి ఇప్పుడు ఆ ఆయిల్లో మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ దబ్బలను అయితే వేసేసుకునేసి కొంచెం ఈ టైప్లో ఇలా తిరిగేసుకుంటూ కొద్దిగా అలా ఆవురుకొనివ్వాలండి ఈ దబ్బలన్నింటినీ. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకునేసి సగం టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూనే ఈ కాకరకాయ దబ్బల్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఇవి 100కి దాదాపు ఒక 50% అయితే ఇలా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత దీంట్లో మనం పెరుగు వేసుకుందామండి. అంటే నేను ఈ గరిటతోని ఒక 6 గరిటెలు అయితే వేసానండి పెరుగు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సన్న మంట మీదనే దీన్ని కొంచెం బాగా ఉడికించుకోవాలండి. అంటే ఈ పెరుగులోనే ఈ కాకరకాయలని మనం బాగా బాయిల్ చేసుకోవాలి, బాగా ఉడికించుకోవాలి. ఈ కాకరకాయ దబ్బలు ఏంటంటే ఈ పెరుగు మొత్తాన్ని కూడా ఈ టైప్లో బాగా పీల్చేసేయాలి. పూర్తిగా ఆ పీల్చిన రసంతోనే ఈ కాకరకాయకి చేదు మొత్తం ఇరిగిపోతుందండి. ఓకే. ఈ టైప్లో మనం ఈ ప్రతి ఒక్క దబ్బని ఇలా వేగనిచ్చుకోవాలి, ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు తీసి అవన్నీ దబ్బలన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ఓకేనా. చూడండి పెరుగు మొత్తం ఎలా పీల్చేసిందో ఈ టైపు పీల్చుకుంటే దానికి మంచి రుచి వస్తుందండి, చేదన్న మాటే ఉండదు. ఇప్పుడు ఇలా అన్ని ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకునేసి స్టవ్ మీద మరొక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దాంట్లో మళ్ళీ ఒక 2 గంటలు అయితే ఆయిల్ వేసుకునేసి వేసాక
కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి ఈరిసి దాంట్లో వేసేసుకొని కొంచెం అలా సన్న మంట మీద వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం పెరుగులో బాగా ఉడికించి పెట్టుకున్న ఈ కాకరకాయ దబ్బల్ని ఇందులో వేసుకునేసి కొంచెం బాగా ఇలా తిరగేసుకోవాలి. ఇలా కొంచెం బాగా తిరగేసుకునేసి కొంచెం ఈ ఆయిల్లో లైట్గా ఫ్రై కానిచ్చి ఇప్పుడు కరివేపాకు వేసుకునేసి ఈ కరివేపాకు ఫ్లేవర్తోనే దీన్ని ఇలా తిరగేసుకుంటూ బాగా ఫ్రై కానివ్వాలండి. అంటే ఇవి మంచి కలర్ మారాలి, ఈ టైపు రావాలి. అంటే ఇప్పుడు మంచిగా ఈ విధంగా కొరుక్కొని తింటే రుచి అనిపించాలండి, ఆ టైపు ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండింగ్ చేసాను చూడండి పొడి, ఆ పొడిని ఇందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు సన్న మంట మీద మరొక 2 నిమిషాలు, మంట హైలో మాత్రం పెట్టద్దు, సన్న మంట మీద మరొక 2 నిమిషాలు ఇలా తిరిగేసుకుంటూ ఈ కాకరకాయ దబ్బల్ని బాగా ఈ పొడి కారంలో బాగా ఇలా పట్టనించాలండి. అప్పుడే వీటికి తింటుంటే ఎంత బాగుంటుంది తెలుసా. ఈ ఫ్రై కానీ కొంచెం అన్నంలో వేసుకునేసి కలుపుకొని తింటుంటే వేరే కూరతో పనే లేదండి, ఓకేనా, అంత బాగుంటుంది. ఒక్క దెబ్బ వేసుకునేసి అన్నంలో వేడి అన్నంలో కాస్త అలా కలుపుకునేసి ఆ దెబ్బ కొరుక్కొని తింటూ ముద్ద అన్నం నోట్లో పెట్టుకుంటే ఆ రుచి ఉందండి, ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, అప్పుడు మీరే అంటారండి సూపర్ అంటే సూపర్గా ఉందని. ఈ విధంగా చేస్తే మాత్రం నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి, అంత బాగుంది ఈ కాకరకాయ ఫ్రై. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.